హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. అండ్ ఈరోజు మనం చూడబోతున్న వీడియో ఏంటిది అంటే, మీరు మీ రిలేషన్షిప్ పరంగా ఏమి ఇచ్చారు, ఏం రిసీవ్ చేసుకున్నారు, వాట్ యు హ్యావ్ గివెన్ అండ్ వాట్ యు హ్యావ్ రిసీవ్డ్ అనేది ఈ వీడియో. సో మనం చూద్దాం మీ రిలేషన్షిప్ పరంగా మీరేమి ఇచ్చారు అండ్ మీకు రిటర్న్లో ఏం వచ్చింది అనేది. సో మనం స్టార్ట్ చేద్దాం. అండ్ మీన్ వైల్ ఎవరైతే నా వీడియోస్ కొత్తగా చూస్తున్నారో, ఒకవేళ మీకు ఈ వీడియోస్ నచ్చి మీకోసమే అనిపిస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఒపీనియన్ని నాకు చెప్పండి అండ్ లైక్ చేయడం కూడా మర్చిపోకండి. సో విల్ స్టార్ట్ నౌ. వాట్ యు హ్యావ్ గివెన్ అండ్ వాట్ యు ఆర్ రిసీవింగ్. సో ఫస్ట్ కార్డ్, ఇది మీరు ఇచ్చిన కార్డ్, అంటే మీరేమిచ్చారు మీ రిలేషన్షిప్ పరంగా, అండ్ ఇది మీరు రిసీవ్ చేసుకున్నారు. సో మనము 3 థింగ్స్ చూద్దాం, మీరేమి ఇచ్చారు, మీరేం రిసీవ్ చేసుకున్నారు అనేసి. ఫస్ట్ ఏమి ఇచ్చారు మీరు, ద సోర్స్ కార్డ్. ద సోర్స్ కార్డ్తో మీ రిలేషన్షిప్లో మీరు ఎంటర్ అవ్వడం, ఆ పర్సన్ ఎవరైతే మీ రిలేషన్షిప్కి ఆ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ లైఫ్లో చాలా చేంజ్ తీసుకొచ్చింది. అట్ ద సేమ్ టైం యు ఆర్ ద బెస్ట్ పాజిటివ్ పర్సన్ ఇన్ ద వరల్డ్ వాళ్ళకి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎలా చెప్పాలి, యు ఆర్ ద పాజిటివ్ ట్రీ అన్నట్టు. అక్కడ నిలబడితే చాలు, దే ఫీల్ వెరీ హ్యాపీ, ఉన్న స్ట్రెస్ అంతా పోతుంది. అండ్ మీతో కూడా ఇది చాలాసార్లు వాళ్ళు చెప్పుకుంటారు, దట్ యు ఆర్ మై పాజిటివ్ వైబ్రేషన్, యు ఆర్ మై పాజిటివ్ ఎనర్జీ, వాట్ ఎవర్ ద థింగ్. అంటే ఈ సోర్స్ కార్డ్తో ద బిగినింగ్, అన్నిటికీ ఒక సొల్యూషన్ ఇస్తారు, అన్నిటికీ ఒక మంచి సలహా ఇస్తారు, ఒక మంచి ఫ్రెండ్గా, ఒక పేరెంట్గా, ఒక బ్రదర్గా, ఒక సిస్టర్గా, అంటే అన్ని విధాలుగా మీరు ఒక స్టాండ్ తీసుకుంటారు మీ పర్సన్ కోసం. అంటే మీ రిలేషన్షిప్ పరంగా మీరు అన్ని విధాలుగా ఒక పాజిటివ్ వైబ్, మీరు అన్నిసార్లు పాజిటివ్గానే ఉన్నారు, పేషెన్స్గా ఉన్నారు, కావాల్సినవన్నీ మీరు హెల్ప్ చేశారు, మాట సహాయం కానీ చేత సహాయం కానీ ఏదైనా సరే యు ఆర్ దేర్ ఫర్ దెమ్ అని వాళ్ళకు కూడా తెలుసు అనేది ఫస్ట్ కార్డ్తో మీరు ఇచ్చింది ఇది. అండ్ వాట్ యు హ్యావ్ రిసీవ్డ్ అంటే ద సేమ్. వావ్, ఐఎమ్ సో హ్యాపీ. సో మీరు ఏదైతే ఇచ్చారో ఇంటెన్సిటీ కార్డ్తో సేమ్ ఎనర్జీలో అన్నీ మీరు కూడా అదే ఫీల్ అవుతున్నారు మీ రిలేషన్షిప్ పరంగా, మీ పర్సన్ పరంగా. దే ఆర్ ద వన్. మీకు స్ట్రెస్ అనిపిస్తే చాలు, మీరు ఫస్ట్ చేయాలనుకున్న విషయం వాళ్ళకి ఫోన్ చేయాలి, వాళ్ళతో మాట్లాడాలి, మీకున్న స్ట్రెస్ అంతా అంటే చెప్పేయాలి. నా బాధ చెప్పేస్తే ఇంకా నాకేముండదు, నా మైండ్లో చెప్పేస్తే నా బాధ మొత్తం తీరిపోతుంది. దే ఆర్ ద వన్. ఇంకా సేమ్, ఇంకా దానికి మళ్ళీ ఒక వర్డ్ యాడ్ చేసే అవసరం లేదు. ఇక్కడ మీరు ఏదైతే ఇచ్చారో కంప్లీట్గా యూ రిసీవ్ ద సేమ్ అనేది ఈ కార్డ్తో కనిపిస్తుంది. అండ్ సెకండ్ కార్డ్ చూద్దాం, మీరేమి ఇచ్చారు అండ్ వాట్ యూ హ్యావ్ రిసీవ్డ్. ఇక్కడైతే చాలా హ్యాపీ, మీకు సేమ్ మీ ఆపోజిట్, అంటే మీలాంటి జిరాక్సే అనుకోండి, అంటే మీరేమి ఇచ్చారో అదే మీకు తిరిగి వచ్చింది అనేది. అండ్ సెకండ్ కార్డ్, వాట్ యూ గివ్, వాట్ యూ రిసీవ్. మెచ్యూరిటీ కార్డ్. ఓకే, క్లీనింగ్ టు ద పాస్ట్. ఓకే, సో మీరేమి ఇచ్చారు మీ రిలేషన్షిప్ పరంగా మీ పర్సన్ కంటే, యూ గేవ్ ఫుల్ ఎనర్జీ, ఫుల్ పాజిటివిటీ అండ్ ద ఫుల్ యునో ఎంకరేజ్మెంట్. సరే ఇప్పుడు నేను ఇది చెయ్యలేనేమో అని వాళ్ళు ఫీల్ అయితే చాలు, యు ఆర్ లైక్ యునో అది జరుగుతుందా జరగదా అని పక్కన పెట్టేసి మీరు మాట్లాడే మాటలే ఎలా ఉంటాయంటే, ఇంకా నేను అది ఆల్రెడీ సాధించేశానేమో అన్నంత ఎనర్జీగా, అంత మెచ్యూర్డ్గా ఉన్న సిచ్యువేషన్ ఎంత అది క్రిటికల్ అయినప్పటికీ మీరు దాన్ని అంత మెచ్యూర్డ్గా వాళ్ళకు ఒక మంచి సజెషన్స్ ఇవ్వడం కానీ, వాళ్ళు లోగా ఉన్నప్పుడు వాళ్ళకి హెల్ప్ చేయడం కానీ, అంటే మీ పర్సన్కి హెల్ప్ చేయడం కానీ, అట్ ద సేమ్ టైం వాళ్ళలో మంచి స్కిల్స్ని మీరు, అంటే వాళ్ళలో వాళ్ళకే తెలియని స్కిల్ని మీరు కనుక్కొని, ఇది నువ్వు, నీలో ఉన్న స్కిల్ ఇది, నీ ప్యాషన్ ఇది అని వాళ్ళకి చెప్పడం ద్వారా దే లర్న్ సో మెనీ థింగ్స్ ఫ్రమ్ యూ. అట్ ది సేమ్ టైం మీరు అంటే ఇచ్చారు ఈ విషయాలు, అంటే వాళ్ళలో వాళ్ళకి తెలియని విషయాలు మీరు చెప్పారు. అట్ ది సేమ్ టైం అన్నిసార్లు మీరు వాళ్ళకి హెల్ప్ఫుల్గా ఉన్నారు. కొన్నిసార్లు ఏమైందంటే ఈ మెచ్యూరిటీ కార్డ్తో ఇవ్వాలి అన్న ఒకే ఒక ఇంటెన్షన్తో మీరు కొంచెం స్ట్రగుల్ ఫేస్ చేశారు. అంటే యూ ఆల్వేస్ థింక్ అబౌట్ దెమ్, వాళ్ళ గురించే. సరే తను నా పర్సన్ అనే ఆలోచనలో కొంచెం ఇక్కడ మీరు మీ గురించి మర్చిపోయారనేది ఈ కార్డ్తో అర్థమవుతుంది. బట్ మీరేమి ఇచ్చారంటే ద గుడ్ ఎనర్జీ, అండ్ వాళ్ళు ఎప్పుడైతే లోలో ఉన్నారో వాళ్ళని మీరు ప్రతిసారి యూ హెల్ప్ దెమ్ టు కమ్ అవుట్. అట్ ది సేమ్ టైం మంచి స్కిల్స్ని, వాళ్ళలో వాళ్ళకి తెలియని స్కిల్ని మీరు కనుక్కొని వాళ్ళకి హెల్ప్ చేశారు. మేబీ ఇది ఇప్పుడు వాళ్ళకి చాలా హెల్ప్ అవుతూ ఉండొచ్చు.
అనేది ఇది మీరు ఇచ్చిన విషయం ఇది. అండ్ వాట్ యూ హ్యావ్ రిసీవ్డ్ అంటే క్లిన్జింగ్ టు ద పాస్ట్. వాళ్ళు దీనికి రివర్స్లో మీరు అంటే మీరేం రిసీవ్ చేసుకున్నారంటే దే ఆల్వేస్ బీ ఇన్ దర్ పాస్ట్. అంటే కంప్లీట్ పాస్ట్లో ఉండడం కాదు, అంటే వాంటెడ్గా ఏదో వాళ్ళని, అంటే ఇక్కడ మీరు ఇచ్చిన దానికి రిటర్న్లో సేమ్ ఎనర్జీ వచ్చింది. బట్ ఇక్కడ అలా లేదు, కంప్లీట్గా ఆపోజిట్ ఎనర్జీ. మీరు ఎప్పుడైతే మీరు లోగా ఉన్నప్పుడు వాళ్ళకి హెల్ప్ చేశారు, వాళ్ళ స్కిల్ని మీరు కనుక్కున్నారని చెప్పాను కదా. బట్ ఇన్ రివర్స్ వాళ్ళు మీలో ఉన్న స్కిల్ని కంప్లీట్గా డిక్రీజ్ చేశారు. అంటే ఇది కాదు, అసలు నువ్వు చేయలేవేమో, ఇది నువ్వు కాదు, నీ స్కిల్ కాదు, నీకు సరిపోదు అన్న ఒక ఎనర్జీ ఇక్కడ కనిపిస్తుంది. ఎట్ ద సేమ్ టైం వెన్ ఎవర్ యూ నీడ్ దెమ్, వెన్ ఎవర్ యూ వాంట్ దెమ్, ఆ సిచ్యువేషన్లో పర్టికులర్గా ఆ సిచ్యువేషన్లో వాళ్ళు మీతో లేరు. ఎట్ ద సేమ్ టైం దే ఆర్ నాట్ దేర్ టు హెల్ప్ యూ అండ్ దే ఆర్ నాట్ దేర్ టు లిఫ్ట్ యూ అప్ అన్నట్టు ఈ కార్డ్తో కనిపిస్తుంది. ఇది కొంచెం నెగిటివ్ ఎనర్జీనే, అంటే మీరు పాజిటివ్ సెండ్ చేసినా యూ రిసీవ్డ్ ఎనర్జీ యాజ్ నెగిటివ్. అండ్ ఇది వాంటెడ్గా వాళ్ళు చేశారంటే ఎస్ ఇట్ ఈస్, ఎందుకంటే యాక్చువల్గా అది చేయాల్సిన అవసరం లేదు, ఆ నెగిటివ్ ఎనర్జీ సెండ్ చేయాల్సిన అవసరం లేదు. బట్ స్టిల్ దే ఆర్ డూయింగ్ ఇట్ బికాస్ మేబీ యూ హ్యావ్ టు నో వై దే ఆర్ డూయింగ్ దిస్ అనేది మీకే తెలియాలి, ఎందుకు చేస్తున్నారు ఇలా అనేసి. బట్ స్టిల్ యూ గివ్ యువర్ 100% పాజిటివ్ ఎనర్జీ. వాట్ ఎవర్ ద రిజల్ట్, ఇట్స్ ఓకే. ఏదైనా సరే మీకు వస్తుంది, ఇట్స్ ఓకే, మీరు దాన్ని బేర్ చేయండి. డెఫినెట్లీ మనం ఏదైతే వేస్తామో పైకి అదే తిరిగి వస్తుంది అనేది మాత్రం మర్చిపోకండి. మనం యాపిల్ వేస్తే యాపిలే వస్తుంది, రాయి వేస్తే రాయే వస్తుంది అనేది మాత్రం మర్చిపోకండి. ఇట్స్ ఓకే, సమ్ టైమ్స్ పర్సన్ ఉన్న సిచ్యువేషన్స్ అయి ఉండొచ్చు, లేదంటే మేబీ సమ్ బ్యాడ్ టైం అయి ఉండొచ్చు, బట్ ఇట్స్ ఓకే టు బేర్ ఇట్ అనేది సెకండ్ కార్డ్తో కనిపిస్తుంది. అండ్ థర్డ్ కార్డ్తో మీరు ఏమి ఇచ్చారు, మీ రిలేషన్షిప్ పరంగా మీరు ఏం రిసీవ్ చేసుకున్నారు. And that one card, what you give, what you received. Control and courage. Okay, super. సో ఇక్కడ కొంచెం నెగిటివ్ అనిపించింది కదా, మీరు పాజిటివ్ ఇచ్చిన వాళ్ళు నెగిటివ్ ఇచ్చినారు. ఇప్పుడు ఈక్వల్ అయిపోతుంది, ఎందుకంటే కంట్రోల్ కార్డ్తో మీరు ఏమి ఇచ్చారంటే సమ్ వేర్ ఆర్ ది అదర్ వేర్ మీరు ట్రై చేశారు, అంటే వాళ్ళని కంట్రోల్ చేద్దాం, అంటే కంట్రోల్ ఇన్ ద సెన్స్ మీరు చెప్పినట్టు వాళ్ళు వినాలని, కానీ నెగిటివ్ కంట్రోల్ కాదు, పాజిటివ్ కంట్రోల్. అంటే మీరు ఖచ్చితంగా మీ పర్సన్ గురించి చాలా పాజిటివ్గానే ఆలోచించారు, ఎందుకంటే ఇట్ స్టార్ట్ విత్ ద సోర్స్ కార్డ్. అంటే మీ మైండ్ సెట్ ఈజ్ ఆల్ అబౌట్ దెమ్, అంటే వాళ్ళ గురించి వాళ్ళు ఇది చేస్తే బాగుంటుంది, ఇది చేస్తే కెరియర్ విధంగా బాగుంటుంది, ఇలా మాట్లాడితే బాగుంటుంది, అన్ని ఆలోచనలు అబౌట్ పాజిటివ్ ఓన్లీ. సమ్వేర్ మీరు ఆలోచించారు ఏమని అంటే, సరే ఇప్పుడు నేను చెప్పి తను చెయ్యట్లేదు, ఏం చేయాలి, ఎందుకు చేయట్లేదు ఇవే ఆలోచనలతో ఒకటి ఫస్ట్ మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోవడం స్టార్ట్ చేశారు. సరే ఇంకా నేను చెప్పొద్దు, నేను ఇవ్వద్దు, నేను చెప్పింది తను వినట్లేదు, సో ఐ డోంట్ వాంట్ టు గివ్ ఎనీథింగ్, ఇంకా ఏం సజెషన్స్ ఇచ్చే పని లేదు, ఎందుకంటే తను వినట్లేదు, వై షుడ్ ఐ గివ్ అన్నట్టు మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోవడం స్టార్ట్ చేశారు. అట్ ద సేమ్ టైం ద సేమ్ ఎనర్జీ అంటే అన్ని కంట్రోల్గా ఉండడం, అంటే లిమిట్గా మాట్లాడడం, లిమిట్గా ఉండడం, అదే సెండ్ చేశారు మీరు. అంటే ఇలాంటి ఒక ఎనర్జీని, ఇలాంటి ఒక థింగ్స్ని మీరు మీ పర్సన్కి కూడా మీ రిలేషన్షిప్లో ఇచ్చారు. బట్ మీ పర్సన్ ఇన్ జనరల్గా ఇక్కడ మీరు పాజిటివ్ ఇచ్చిన నెగిటివ్ ఇచ్చారు, బట్ ఇక్కడ మీరు కొంచెం నెగిటివ్ ఇచ్చిన దే గివ్ యూ రిటర్న్లో కరేజ్. సరే నువ్వు ఇప్పుడు ఇలా బిహేవ్ చేస్తున్నావు, ఐ అండర్స్టూడ్, ఇలా కాదు, ఇది యాక్చువల్గా ఇది కాదు, సరే కొంచెం టైం పోని, ఎవ్రీథింగ్ విల్ బీ ఓకే అని వాళ్ళు మీకు ఇక్కడ పాజిటివ్ ఎనర్జీ ఇచ్చారు. అంటే మీరు నెగిటివ్ ఎనర్జీని కొంచెం సెండ్ చేశారు. అఫ్ కోర్స్ మనం ప్రతిసారి పాజిటివ్ ఎనర్జీని సెండ్ చేయలేము, ఎందుకంటే ఈరోజు ఉన్నట్టు ఇంకొంతసేపుకి మన మైండ్ ఉండదు, బికాస్ ఆఫ్ సో మెనీ థింగ్స్ ఆర్ దేర్ ఇన్ అవర్ మైండ్ టు స్పాయిల్ అవర్ పాజిటివ్ ఎనర్జీ. సో మీరు కొంచెం నెగిటివ్ ఎనర్జీని సెండ్ చేశారు. మేబీ ఇక్కడ మీకు కొంచెం ఈ నెగిటివ్ ఎనర్జీ వాళ్ళు సెండ్ చేయడం వల్ల ఇక్కడ మీకు ఈ ఎనర్జీ వచ్చిండొచ్చు, బట్ ఇట్స్ ఓకే. మీరు పాజిటివ్ ఉన్నప్పుడు తను నెగిటివ్ ఉన్నారు, తను నెగిటివ్ ఉన్నప్పుడు మీరు పాజిటివ్ ఉన్నారు, కాబట్టి ఇట్స్ కంప్లీట్లీ ఫైన్ ఇన్ ద రిలేషన్షిప్. ఈక్వల్గా
ఎప్పటికీ ఉండలేరు. ఈక్వల్గా ఉండాలి అంటే ఇలానే పాజిటివ్గా ఉన్నప్పుడు నెగిటివ్గా ఉన్నప్పుడు పాజిటివ్గా ఉంటేనే ఇట్ విల్ బి ఫైన్. సో మీరు నెగిటివ్గా ఎనర్జీ సెండ్ చేసినప్పటికీ వాళ్ళు మీకు చాలా సపోర్ట్ చేశారు. ఇప్పుడు ఈ సిచ్యువేషన్ ఫైనల్ స్టేజ్లో ఏం కాదు, ఇట్ విల్ బి ఫైన్. నువ్వు ఇలా మాట్లాడినా ఐ కెన్ అండర్స్టాండ్ యూ, ఇది కాదు సిచ్యువేషన్ ఇది అని వాళ్ళు మిమ్మల్ని చాలా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేసి ఉండొచ్చు, లేదంటే ఎక్స్ప్లెయిన్ చేసి ఉండొచ్చు. సో ఇది ఓవరాల్గా వాట్ యూ హ్యావ్ గివెన్ అండ్ వాట్ యూ హ్యావ్ రిసీవ్డ్ అనే ఈ రీడింగ్. ఐ హోప్ మీకు ఇది అర్థమయ్యింది అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఇందులో ఏ పాయింట్స్ అయితే రెజొనేట్ అయ్యాయో ఖచ్చితంగా దాన్ని పాజిటివ్గా తీసుకొని దాన్ని మైండ్లో పెట్టుకోండి అండ్ మీ ఒపీనియన్ని నాకు ఖచ్చితంగా కామెంట్ రూపంలో షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.